శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అంటే నానా విభ్రమ రూపమైనటువంటి ఈ జగత్తు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని సందేహము నశించిన వాడే ఆత్మయందు స్థితి కలిగి ఉండడం ఏదైతే ఉన్నదో అది ఏ కదా సుషుప్త మౌనము అని చెబుతూ ఈ జగత్తునందు అంటే ఈ యొక్క జగత్తునందు మరి అంతటా నేనే స్థితి కలిగి ఉన్నాను. ఈ శబ్దార్థ మాత్రమంతా కూడా ఏ మార్పులు లేనట్టి నిర్వికారమైన సత్తా సామాన్యమైనటువంటి ఆత్మ అయినా ఆత్మయగు నేనే అయ్యున్నాను అనే నిశ్చయము కలిగి ఉండడం చేత సుషుప్త మౌనము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే మనం పూర్వము చెప్పుకున్నట్లుగానే ఈ సుషుప్త మౌనము అనేటువంటిది సప్తభూమికలే అందలే మిగిలినటువంటి మూడు ఏవైతే ఉన్నావో అంటే శుభేచ్ఛ విచారణ తనుమానసి అసంశక్తి పదార్థ భావన లేకపోతే తుర్యగా అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ చివర ఉన్నటువంటి మూడు అసంశక్తి పదార్థ భావని తుర్యగా అనేటువంటి ఈ సమాధి యొక్క భేదాలు అంటే సుషుప్త రూప సమాధి తురియ సమాధి తుర్యాతీత సమాధి అని మరి మనం జాగ్రత్త నందు అవి స్వప్నమందు కూడా జ్ఞానికి సంభవిస్తూనే ఉంటాయి అని తెలియజేస్తూ తురియస్తయేవ సకల అమల శాంతి వృత్తిర్జాగ్రత్యపి వ్యవహారం నిపుణం సమంతాత్ నిత్యం సదేహ ఉతవాపి విదేహ ఏవ బ్రహ్మన్న భో భవత ఏవ కిలాస్తి సాధో. ఓ సాధు, ఓ రామచంద్ర, నీవు బ్రహ్మభూతుడవే అయ్యున్నావు. ఇంకా కూడా ఈ శరీరాన్ని ఆశ్రయించి సర్వత్రా కూడా నైపుణ్యముతో వ్యవహారము అనేటువంటి మార్గాన్నే అనుసరించు. నీవైతే ఇప్పుడు జీవన్ముక్త స్థితిని పొంది ఆకాశములాగానే నిర్మలుడవై శాంతి మొదలైనటువంటి వృత్తుల చేత అలంకరింపబడిన వాడవై తురీయము అనే విదేహ స్థితిని పొంది ఉన్నావు. అంటే స్థూలము సూక్ష్మము అనేటువంటి వాటిని పరిత్యజించు, వదిలివేయు. అలా వదిలేసినటువంటి ఆకాశములాగానే శూన్యుడు కాగలిగినటువంటి వానికే ఇటువంటి స్థితి కలుగుతుంది. నీ అందే ఇటువంటి లక్షణము కూడా కనబడుతూ ఉన్నది. అంటే ఇది సామాన్యంగా ఇతరుల యందు అగుపించదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఎలాగంటే బ్రహ్మభూతుడవైనటువంటి సాధువు, ఆ బ్రహ్మభూతుడవైన సాధువగు రామ జీవన్ముక్తుడగువాడు జాగ్రత్త నందు ఎల్లడలా కూడా సమస్త వ్యవహారాలను ఆచరిస్తూ మరి శరీరముతో సదేహుడై ఉన్నప్పటికీ కూడా లేక వ్యవహారాలన్నింటినీ కూడా వదిలివేసి సమాధిస్థుడై ఉన్నప్పటికీ కూడా సకల నిర్మలమైనటువంటి శాంతి వృత్తితో కూడి తురీయమనందు ఉన్నవాడే అగుతూ ఉన్నాడు. అయితే ఇంకా కూడా వాడు విదేహుడే అవుతూ ఉన్నాడు. ఇటువంటి స్థితి స్థూల సూక్ష్మాకార దృశ్యము నశించిపోయి ఆ చిత్స్వరూపము అంటే ఆకాశ రూపుడై ఉండేటువంటి వానికే సంభవిస్తుంది, కానీ ఇది ఇతరులకైతే సాధ్యపడదు అని తెలియజేస్తూ ఏ విధంగా ఓమిత్యుదస్త భవనాసనమేకమాత్స్వనత్తం నచాహమపి నాణ్యది హాస్తి సత్యం సార్వంచ విద్యత ఇతి కిలాంతరాభం జ్ఞస్తిష్టచిత్ గగణో కోశకళైక నిష్ఠ. ఓ రామచంద్ర, అంటే మాండిక్యోపనిషత్తులో చెప్పబడినటువంటి ఓంకార ప్రవిలోపక్రమాన్ని అనుసరించి ఈ సంసార వాసన శూన్యుడివై నీవు కూడా తురియ పదాన్నే అధిష్ఠించి ఉండు. అంతా కూడా దృశ్యంగానే ఉన్నది అనేటువంటి ప్రసిద్ధి నాడి అంతరానుభూతమై ఉన్నటువంటి స్వప్నం వంటిదే కదా. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించు. అలాగా గ్రహించి జీవన్ముక్తుడవై చిదాకాశ కళ అనేటువంటి దాని యందు
చ్యుతి చెందకుండా చ్యుతిరహితుడవై వెలయుచూ ఉండు అని చెబుతూ, ఓ రామచంద్ర, నీవు ఓంకారం యొక్క అంటే ఓంకారము అనేటువంటి ప్రణవనాద స్వరూపము విరాట్ స్వరూపము. అది ఆ విరాడాది మొదటి 3 పాదాలు కూడా అకార ఉకార మకారాల యొక్క 4వ పాదమున అర్ధమాత్ర అనేటువంటి లయాన్ని చేసి ఈ సంసార వాసనారహితుడవై మరి ఏకమైన తురీయ రూపుడవై ఉండు. ఇక్కడ వాస్తవంగా నీవు కానీ, నీ ఉపాధి కానీ, నేను కానీ, ఇతర పదార్థాలు కానీ ఏవీ లేవు. అవి సత్యము కాదు. ఇంకా కూడా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది సమస్తము కూడా హృదయాంతరాలమున అనుభూతమయ్యేటువంటి స్వప్నం లాంటిదే అని నీవు ఎరిగి తెలిసి ఉండి జ్ఞానివై ఉండు. కేవలము చిదాకాశనిష్ఠుడివై వెలయుచూ ఉండు అని చెబుతూ, మౌనం చతుర్విధం త్వత్ర లక్షణైరుపవర్ణ్యతే సుషుప్త మౌనం తత్రాపి తుర్యాతీత ప్రతిష్ఠితం. అంటే మనం ఇప్పుడు దాకా కూడా 4 రకాలైనటువంటి మౌనాలు వాటి యొక్క లక్షణాలతో సహా శ్రీ వశిష్ఠ గురుదేవులు వర్ణించి చెప్పబడడం అనేటువంటిది స్మరించి, అంతేకాదు తురీయాతీత స్థితి యందు ప్రతిష్ఠితమైనటువంటి సుషుప్త మౌనము అనేటువంటి దానిని ఉపదేశించారు. అంతేకాదు ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు మౌన యత్నోపదేశము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, కుతః శతత్వమాయాతం రుద్రాణం మునినాయక ఏ గణాస్తే తుయే రుద్ర ఉతనేతి వదాసుమే. మునీశ్వర, మీరు శతరుద్రుడు అని తమరు చెప్పి ఉన్నారు కదా, అలాగే గణాలతో కలిపి లెక్కిడగా 100వ వాడు రుద్రుడవుచున్నాడా? లేకపోతే గణాల కంటే కూడా వేరైనటువంటి రుద్రుడు ఒకడు ఉన్నాడా? ఈ విషయాన్ని గురించి నాకు వివరించి చెప్పండి అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, స్వప్నానాం భిక్షుణా దృష్టం శతం శతశరీరకం సర్వముద్దేశతో జ్ఞాతం తత ఉక్తం నా తన్మయా య ఆకారాశ్యతే స్వప్నే తత్తద్గణ శతం స్మృతం తదేత తద్రుద్ర శతకం రుద్ర అపి గణ విధౌ. ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ఓ రామచంద్ర, భిక్షకుడు చూసినటువంటి ఆ 100 రకాలైనటువంటి స్వప్నాలు ఏవైతే ఉన్నాయో అవి 100 విధాలైనటువంటి శరీరాలుగా గ్రహించాడు అని నేను చెప్పి ఉన్నాను కదా. అలాగే ఆ స్వప్న శతమూర్తులే అంటే ఆ యొక్క ఏ ఏ కళలైతే ఉన్నాయో 100 రకాల మూర్తులుగా అక్కడ 100 రకాలైనటువంటి గణం 100 గణాలు అయ్యాడు. గణాలకు రుద్రులకు భోగాలు ఐశ్వర్యాల విషయంలో ఎటువంటి సామ్యము అంటే ఉండడం వలన వారే కదా రుద్రుడు అని. అంటే ఇక్కడ గణాలకు రుద్రులకు భోగ ఐశ్వర్య విషయంలో పోలిక ఉన్నది. అలా ఉండడం వలన వారినే రుద్రుడు అని కూడా చెప్పబడి ఉన్నారు. ముఖ్య రుద్రుని పరిచారకులకు ఈ గణాలు ఈశ్వరుని యొక్క అనుచరులు అని ఎంచబడినప్పుడు గణములని ఐశ్వర్య సామ్యము పరిగణింపబడినటువంటి రుద్రుడు అని చెప్పబడుచు ఉన్నారు. కాబట్టి నీవు ఈ విషయం గ్రహించే ఉంటావు అనే ఉద్దేశంతో నేను దీనిని వివరించి చెప్పలేదు అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, ఏకస్మాత్ భగవన్ చిత్తాత్ కథం చిత్త శతం కృతం తత్స్వప్నకృతం రుద్రేణ దీప శతం యథా. ఓ మహాత్మా, ఒక దీపము నుండి మరి 100 దీపాలు వెలిగింపబడినట్లుగానే స్వప్నమునందలి రుద్రుడు ఒకే చిత్తము నుండి అంటే అన్ని 100 రకాల చిత్తాలు ఎలా కల్పించగలిగాడు అని అడగగా, అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, నిరావరణ సద్భావ యద్యదా కల్పయంతి తద్దధానుభవంత్యేవ రసావరణ సంవిదః సర్వాత్మనః సర్వగత్వాధ్యధ్యత యత్ర భావ్యతే తదనుభూయతే తత్ర తత్తదాజ్ఞతయా ధీయ.
అంటే ఓ రామ, మాయా ఆవరణము లేనటువంటి జ్ఞానము ఐశ్వర్య ప్రభావము కలిగినటువంటి సత్య సంకల్పులకు మహాత్ములు దేనినై అయితే కల్పన చేస్తారో అది మాయయందు ప్రతిబింబితమై వస్తుంది, అంటే మిథ్యాజనితమై వస్తుంది. వారికి అది అనుభూతమే అవుతుంది. అంటే సర్వాత్ములను సర్వము వ్యాపించి ఉన్నవారు అగు ఆ బ్రహ్మస్వరూపులే దానిని భావిస్తూ ఉంటారో, అంటే బ్రహ్మస్వరూపులు కానటువంటి వారు ఏ విధంగా దేనిని భావిస్తూ ఉంటారో అది సర్వజ్ఞులకు వారి బుద్ధికి ఆ తీరుగానే తోస్తూ ఉంటుంది అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. కపాలమాలాభరణో భస్మశాలి దిగంబర శ్మశాన నిలయో బ్రహ్మన్ కాముకశ్చ కిమీశ్వర. ఓ బ్రహ్మజ్ఞ, ఇటువంటి ఐశ్వర్యము కలిగినటువంటి ఈశ్వరుడు ఎలా కపాలమాలను మరి భస్మాన్ని ధరించి దిగంబరుడై శ్మశానవాసి అయి కోరికలతో కూడి ఉన్నాడు అని అడగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. మహేశ్వరాణం సిద్ధానాం జీవన్ముక్త శరీరిణాం న క్రియా నియమోస్తిహ సహ్యజ్ఞాస్త్యైవ కల్పిత. ఓ రామచంద్ర, సిద్ధిని పొందాడు, జీవన్ముక్తులై పరమ ఐశ్వర్యాన్ని పొందినటువంటి వారికి శుభకరములైనవి సుఖభోగ కారణములే అయిన ఈ శాస్త్రీయ క్రియలనే ఆచరింపాలి అనేటువంటి నియమం లేదు కదా. వారు వేద విధికి, అంటే ఏ వేదమైతే చెప్తుందో దాని యొక్క శాసనానికి దాసులు ఎప్పటికీ కారు. అది అజ్ఞానులకు మాత్రమే శుభకరాలుగా తోస్తాయి. అంటే కోరికలతో చేసేటువంటి క్రియలు వారికి మాత్రమే అశుభాలుగానే తోస్తాయి. ఇంకా కూడా వారికి అశుభ ప్రారంధం లేని కారణము చేత సామాన్యులకు దుఃఖాన్ని కలిగించేటువంటి విషయాలు వారికి దుఃఖకరాలు కాకుండా సుఖాలే అవుతాయి. ఈ క్రియా నియమాల అన్నీ కూడా ఎవరి చేత కల్పించబడినవి? అజ్ఞానుల చేత మాత్రమే కల్పించబడినవి. అంటే అజ్ఞాని యొక్క చిత్తము రాగము ద్వేషము మొదలైనటువంటి దోషాల యొక్క వేల దోషాల వలన ఖండితమై ఉంటుంది. అతడు మత్స్య న్యాయాన్ని అనుసరిస్తాడు. మత్స్య న్యాయము అంటే పెద్ద చేప చిన్న చేపను మృంగటం. ఈ విధంగా ఈ సంసారమును వాడు సంచరిస్తూ ఉన్నాడు. అంటే వాని యొక్క సుఖ సౌకర్యాల కోసం ఎటువంటి పాప భీతి లేకుండా చేరిస్తూ ఈ సంసారంలో మళ్ళీ కూడా వచ్చిపోయేటువంటి శరీరాలను కొని తెచ్చుకుంటూ పోగొట్టుకుంటూ ఈ సంసారంలో సంచరిస్తూ ఉంటాడు. అతనికి విధి నిషేధక రూపమైనటువంటి ఈ క్రియా నియమము లేకపోయినప్పటికీ కూడా మిక్కుటమైనటువంటి దుఃఖాన్ని పొందుతాడు అని శాస్త్రాల యందు కూడా చెప్పబడి ఉన్నది కదా. అంటే జీవన్ముక్తులైనటువంటి ప్రాజ్ఞులు జ్ఞానము కలిగిన వారు ఇష్టానిష్ట విషయాల యందు చిక్కుబడకుండానే నివసిస్తూ ఉన్నారు, అలరారుచూ ఉన్నారు. ఎలాగంటే వారు జితేంద్రియులై ఇంద్రియాలను నిగ్రహించిన వారే వాసన అనేటువంటి మార్గాన్ని అతిక్రమించి ఉన్నారు. వారికి ఎటువంటి కోరికలు అనేవి లేవు. పరమాత్మతత్వాన్ని మాత్రమే గ్రహించి వారు వాసనారాహిత్యము, ఈ సంస్కారాలు కోరికలు వాసనలు అనేవి నశింపజేసుకున్నారు. వారు కాకతాళీయ న్యాయాన్ని అనుసరించి అనుకోకుండా జరిగేటువంటి న్యాయం, అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి న్యాయాన్ని అనుసరించి ఆకస్మికంగా అది కూడా అనుకోకుండా లభించినటువంటి కార్యాలను యథాప్రాప్తమైనటువంటి కార్యాలనే ఆచరిస్తూ ఉన్నారు. వారు క్రియలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ లేకపోతే ఆచరించకపోయినప్పటికీ కూడా వారికి ఈ సుమంతైనా సరే అందులో ఏ పాటి ఆసక్తి కూడా లేదు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేటువంటి ఈ త్రిమూర్తులు కూడా ఇలాగా అనుకోకుండా వానికి కాకతాళీయముగా మనుష్య జన్మను గ్రహించి కార్యాలను ఆచరిస్తూ ఉన్నారు. అది కోరికల ద్వారా అనుభవించేటువంటివి కావు. అంటే జీవన్ముక్తులైనటువంటి ఈ సిద్ధ పురుషులు అందరికీ కూడా మరి నింద్యములు లేకపోతే గ్రహణతాజ్యాలు అనేటువంటి విషయాలు ఏవైనా ఉన్నాయా? నిందించబడేటువంటివి లేదా నిందలు లేనటువంటి పూజ్యమైనటువంటివి అనేవి ఈ సిద్ధ పురుషులకు ఉన్నవా? లేవు.
వారు స్వీకరించవలసినటువంటి విషయాలు కానీ వదిలిపెట్టవలసినటువంటి పదార్థాలు కానీ ఏమీ లేవు. అంటే తన ఇతర అనేటువంటి స్వపరభేదం కూడా వారికి లేదు. ఇంకా వారిని బంధింపగలిగినటువంటి కర్మ కూడా వారి యందు లేనే లేదు అని చెబుతూ, ఎలాగంటే ఈ సృష్టి ఆది యందు అంటే ఈ సృష్టి ప్రారంభమునందు అగ్ని మొదలైనటువంటి పదార్థాలు ఉష్ణత్వాదులు అంటే అగ్ని యొక్క వేడి పదార్థం రూఢికెక్కినట్లుగానే, అంటే అగ్ని మొదలైనటువంటి పదార్థాలు అగ్ని సూర్యుడు ఇటువంటి పదార్థాలన్నీ కూడా ఏంటి ఉష్ణత్వాది మొదలైనటువంటి గుణాలతో కూడినవే కనబడుతూనే ఉంటాయి అనేటువంటి నియమం విధింపబడినట్లుగానే ఆ ముఖేశ్వరుని ఇచ్చను అనుసరించియే, అంటే ఆ పరమాత్మ తత్వం యొక్క అభిలాష మేరకే ఈ హరిహరాదులు కూడా విచిత్రమైనటువంటి వేషాలు, విచిత్రమైనటువంటి క్రియలు, బ్రాహ్మణాది వర్ణాల యొక్క కర్మలు ప్రసిద్ధికెక్కి ఉన్నాయి. కానీ ఈ అజ్ఞానుల యొక్క ఆచరణ ఎలా ఉంటుంది అంటే అజ్ఞాదులులాగానే నియమబద్ధము కాదు. ఈ అగ్ని మొదలైనటువంటి ఉష్ణ పదార్థాలలాగానే అది నియమబద్ధమై ఉన్నదా అజ్ఞానుల యొక్క ఆచరణము అంటే నియమబద్ధము కాదు. లేకపోతే సృష్టి ఆది యందు అది అభివ్యక్తము కాదు. అది సృష్టి అయిన తర్వాత వర్ణ విభాగ సంకేతాన్ని అనుసరించి విభిన్నములైనటువంటి ఐహికమైన పారలౌకికమైన అంటే ఇహ సంబంధమైన పర సంబంధమైన సుఖదుఖాలను కలిగిస్తూ శాస్త్రీయమైనటువంటి వ్యావహారిక చర్యలను వారు రాగవశము చేతనే తమకు తామే కల్పించుకుంటూ ఉన్నారు. అంటే దృశ్యము పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేతనే తమకు తామే కల్పించుకుంటూ ఉన్నారు ఈ శాస్త్రీయ వ్యవహారిక చర్యలు. ఇదే కదా అజ్ఞానులకి విజ్ఞానులకి ఉన్నటువంటి వ్యత్యాసము అని చెబుతూ, అంటే అది ఆకాశము కంటే కూడా కడుంగడు నిర్మలమైనటువంటి చిన్మయ ఆత్మాకాశం. అయితే దాని యొక్క ప్రాప్తి అంటే తద్భావ ప్రాప్తి ఏదైతే ఉన్నదో అదే నిశ్రేయసము, అంటే అదే కదా పరమమోక్షము. దానిని పొందే రీతి ఎలాంటిది అనేది నేను తెలియజేస్తాను విను. సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నిరవచ్ఛిన్నమైనటువంటి సమాధి వలన కానీ వివేక విచారాలతో కూడినటువంటి రాజయోగాల వలన కానీ పొందినటువంటి వారు మాత్రమే సాంఖ్యయోగులు అని చెప్పబడుతూ ఉన్నారు. ఇంకా కూడా పూర్వంలో మనం చెప్పుకున్నటువంటి ఈ హఠయోగాన్ని అనుసరించి అంటే రేచకపూరక కుంభకాదుల ద్వారా ప్రాణాదులను నిరోధించి అనామయమును ఆద్యంతరహితమును అయినటువంటి పదాన్ని అధిరోహించినటువంటి వారు యోగయోగులు అని చెప్పబడుచు ఉన్నారు. ఉపాదేయంతో సర్వేషాం శాంతం పదమకృ శాంతం పదమకృత్రిమం తత్కేచిత్ సంఖ్యయా ప్రాప్తాః కేచిద్యోగేన దేహతః. అంటే యోగము వలన ఈ రెండు రకాలైనటువంటి ఈ యోగులను అభిలషించినటువంటిది. ఈ యోగులు ఏమని అది పొందాలి, యోగాన్ని పొందాలి అని కోరేటువంటిది ఏంటది? శాంతము సహజము అయినటువంటి ఏ పరమపదం అయితే ఉన్నదో దానినే కోరుతారు ఈ రెండు రకాలైనటువంటి యోగులు కూడా. కొందరైతే సాంఖ్యము అంటే వివేక విచారముతో కూడినటువంటి రాజయోగం వలన, మరికొందరైతే యోగము కర్మయోగం వలన ఈ జన్మయందే దానిని పొందుతూ ఉన్నారు అని చెబుతూ, అంటే సర్వులకు కూడా అశాంత అకృత్రిమ అంటే ఆ శాంతతత్వము కానీ సహజమైనటువంటి ఆత్మపదమే ప్రాప్తవ్యమై వెలయుచూ ఉన్నది కదా. దానిని కొందరు సాంఖ్య విచారణ చేత, మరికొందరు ప్రాణాయామాది కర్మయోగము చేత ఈ దేహంతోనే పొంది ఉన్నారు అని చెబుతూ, ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం పరం యోగైస్తదైవ హి. ఏ వ్యక్తి అయితే సాంఖ్యాన్ని యోగమును ఒకటిగా చూస్తాడు,
ఈ రెండు కూడా ఒకే సత్యానికి చేర్చేటువంటి రెండు మార్గాలు అని కానీ లేక రెండు మెట్లు అని కానీ ఎంచుతాడో అతడే తత్వాన్ని పొందగలుగుతూ ఉన్నాడు. సాంఖ్యులు పొందేటువంటి పరమపదాన్ని యోగులు కూడా పొందుతూ ఉన్నారు. అంటే సాంఖ్యమైన, యోగమైన, జ్ఞానమైన, కర్మయోగమైన ఒకటే అని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో అతడు నిజాన్ని తెలుసుకున్నటువంటి వాడు. అయితే ఎలాగంటే సాంఖ్యుల చేత ఏ ఉత్తమమైనటువంటి స్థానము ఆత్మతత్వము పొందబడుచూ ఉన్నదో అదే యోగుల చేత కూడా పొందబడుచూ ఉన్నది కదా అని చెబుతూ, ఎచ్చటైతే ప్రాణము యొక్క మనసు యొక్క వృత్తులు విలయమునందుతాయో మరి విలయముంది బొత్తిగా అనుభవింపబడకుండా ఉంటాయో, ఏ వాసనలైతే ఇక ఈ ఏదైతే వాసనలు అనేటువంటి జాలానికి అంటే వలకు ఆవల ఉన్నది అవుతూ ఉన్నదో అటువంటి స్థితియే కదా పరమపదము అని గ్రహించాలి అని చెబుతూ, వాసనాం చిత్తమేవాహు కారణం తద్ది సంస్కృతే తదకారణతామేతి విలీయో భయకర్మసు. అంటే వాసన వలననే చిత్తము అంటారు. ఏ వాసనలతో కూడి ఉంటారో, ఏ కోరికలతో కూడి ఉంటారో, ఏ సంకల్పాలతో ఉంటారో ఆ వాసనలను అన్నింటినీ కలిపితేనే చిత్తము అని చెప్తారు. అదే కదా సంసారం ఉత్పన్నం కావడానికి కారణమవుతుంది. ఈ యోగముల యొక్క రెండింటిలో కూడా అది విలోపమొందింపబడి అంటే ఆ వాసనలు అనేటువంటిది లేకుండా చేసుకొని తత్వజ్ఞానాత్మకంగా మార్చబడి కారణత్వాన్ని పోగొట్టుకుంటూ ఉంటుంది అని చెబుతూ, అంటే వాసననే కదా చిత్తము అని చెప్తారు. ఆ వాసనాత్మకమైనటువంటి చిత్తమే కదా సంసారానికి కారణము. కానీ సాంఖ్య యోగము అనేటువంటి ఈ రెండు కర్మల యందు కూడా అటువంటి చిత్తము విలీనమై ఆత్మరూపముగా పరిణితమై ఇక సంసారానికి కారణము కాకుండా ఉంటుంది కదా అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే బాలుడు గనక ఆ బేతాళాన్ని ఊహించుకొని చూసినట్లుగానే ఆ మనస్సే శరీరము, ఆ శరీరాన్ని సత్యముగా గాంచుతూ ఉన్నది ఆ మనసే. అట్లా చూడటమే సంసారము. దీనికి కారణం ఏంటి? మనస్సే కదా. ఆ మనస్సు తత్వజ్ఞానము చేత గనక విలోపము అంటే నశించిపోయిందనుకో, ఇంకా అది శరీరాన్ని చూడజాలదు కదా. అప్పుడు మనసు ఏమవుతుంది? శాంతిస్తుంది. ఆ మనసు ఎప్పుడైతే శాంతిస్తుందో సంసారం కూడా ఉపశమించిపోతుంది అని చెబుతూ, అంటే ఆత్మతత్వ దర్శనము చేత మనసు శాంతిస్తుంది. ఆత్మదర్శనము చేయకపోతే స్వప్నమున అంటే కలలో లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి అబద్ధమైన మిథ్య అయినటువంటి తన యొక్క మరణం కలిగినట్లుగానే కలలో తాను చచ్చినట్లుగా కల వస్తుంది. మెలకు వస్తే తాను బ్రతికే ఉంటాడు. అలాగుననే మిథ్య అయినటువంటి స్వమరణం కలుగునట్లుగానే మనస్సు కూడా లేకనే ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఇంకా కూడా జాగ్రత్త దశయందు అదే ఆ స్వప్న వీక్షితమగు కలలో చూచినట్లుగానే తన యొక్క మరి మరణం ఉండనట్లుగానే ఆత్మదర్శనము చేసినప్పుడు మనస్సు కూడా లేకుండా పోతుంది అని తెలియజేస్తూ, మనోభవంతు సంసారః క్వా మమాహం క్వా సంతతి ఉపదేశోపదేశాది బంధమోక్షౌ చ తత్కుతః. ఈ మనస్సు వలననే సంసార సృష్టి అనేది ఉదయిస్తూ ఉన్నది. జ్ఞానము వలన అది బాధితమై జ్ఞానము వల్ల అణచబడి మరి అది నశించిపోగా ఇకప్పుడు మమ అహం అనేటువంటి నాది నేను అనే భావాలు ఉపదేశాదులు బంధమోక్షాదులు మొదలైనటువంటి కల్పనా సమూహాలన్నీ కూడా ఎక్కడ నుండి కలగలుగుతాయి? లేదు కదా అని చెబుతూ, అంటే ఈ సంసారం అంతా కూడా మనసు వలనే కదా పుట్టింది. జ్ఞానము చేత మనసు బాధితమైందనుకో, అంటే మనసు లేకుండా పోయిందనుకో, మనోరహితమైనప్పుడు ఇంకా నేను నాది అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఇక సంతానం ఎక్కడా? ఉపదేశం ఎక్కడా?
సంతాపము అంటే బాధ ఎక్కడ, బోధించేది ఎక్కడ, బోధ ఎక్కడ, ఇటువంటి బంధం ఎక్కడ, మోక్షం ఎక్కడ అనేటువంటివి ఉంటాయా? ఉండవు కదా అని చెబుతూ ఏకతత్వ గణాభ్యాస ప్రాణానాం నిలయస్తదా మనో వినిగ్రహశ్చేతి మోక్ష శబ్దార్థ సంగ్రహ. అందువలన దృఢమైనటువంటి ఏకతత్వాభ్యాసము, ప్రాణ నిరోధము, మనోనిగ్రహాలు అనబడేటువంటివి ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా మోక్ష కారణమైనటువంటి సాధనాత్రయమే అయి ఉన్నవి కదా. ఏమేంటి అంటే ఒకే తత్వాన్ని, ఆ ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి అభ్యాసం చేయటం, ప్రాణాపానాలను నిరోధించటం, మనసును నిగ్రహించడం. అంటే ఏకతత్వాభ్యాసము, ప్రాణ నిరోధము, మనోనిగ్రహము అనబడేటువంటివి ఏవైతే ఉన్నవో అవే కదా మోక్షానికి ఉపయుక్తమైనటువంటి సాధనలు. 3 సాధనాత్రయము అయి ఉన్నది. ఇదే కదా సర్వశాస్త్రార్థ తాత్పర్య సంగ్రహము. ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఏ యొక్క గొప్ప గొప్ప వేదాంతాలు చెప్పినా కూడా ఇదే కదా దాని యొక్క తాత్పర్యము. అంటే సంగ్రహంగా చెప్పుకోవలసి వస్తే ఈ యొక్క ఏకతత్వాన్ని అభ్యసించడము, ప్రాణాన్ని నిరోధించడము, ప్రాణాపానాలను మనస్సును నిగ్రహించడము, ఇటువంటిదే కదా ఏ శాస్త్రము చెప్పినా కూడా ఈ సాధనాత్రయం మీదే కదా మోక్షము అనేటువంటిది ఆధారపడి ఉన్నది అని చెబుతూ, అంటే ఏకతత్వము అంటే ఆత్మ యొక్క దృఢాభ్యాసము, ప్రాణవాయువుల యొక్క నిలయము, మనోనిగ్రహము అనేటువంటి ఈ 3 చేత కూడా మోక్షం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ 3 మార్గాల యొక్క విషయమే అంటే ఈ సాధనలే మోక్ష శబ్దార్థ సంగ్రహం. మోక్షము చెందాలి అనే పదానికి సంగ్రహమైనటువంటి అర్థం. అంటే దీనిని సంక్షేపించి చెప్పినప్పటికీ కూడా ఈ 3 చేత మాత్రమే మోక్షం లభిస్తుంది అనేటువంటి భావమే కదా అని చెప్పగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. ఏమని? యది ప్రాణ విలయో మునే మోక్షస్య కారణం మృతా ఏవ విముచ్యంతే తన్మన్యే సర్వజంతవః. ఓ మునీంద్ర, మధ్యమాధికారి అవలంబించేటువంటి ఏ ప్రాణ విలయమైతే ఉన్నదో అది మోక్షానికి కారణమైన అప్పుడు మరణ సమయంలో ఈ ప్రాణ నిరోధం కలుగుచున్నందువలన మృతులందరూ కూడా మోక్షానికి అర్హులే అగుతున్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్పారు అంటే, త్రిష్వేతేషు ప్రయోగేషు మనఃప్రశమనం వరం సాధ్యం విద్ధి తదే వ్యాసు యదా భవతి తశివం. ఓ రామచంద్ర, ఈ 3 రకాలైనటువంటి ఉపాయాలలో కూడా మనోనిరోధమే శ్రేష్టము, మనస్సును నిగ్రహించడమే శ్రేష్టమైనది. అదే సాధ్యము, దానివల్లే సాధ్యపడుతుంది. అది దేని చేత ఎంత తొందరగా లభిస్తే అది అంతగా మంచిది అవుతుంది అని చెబుతూ, ఓ రామచంద్ర, పైన తెలిపినటువంటి 3 ఉపాయాలు కూడా మనోనాశము ద్వారానే, మనసు నశించిపోవడం ద్వారానే మోక్షం కలుగుతుంది, మోక్షాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఆ 3 యందు కూడా మనసుని నశింపజేసుకోవటమే ఉత్తమమైనటువంటి సాధ్య వస్తువు అని నీవు తెలియ. కాబట్టి దానినే అంటే మోక్షశ్రేయము కొరకు శీఘ్రముగా లెస్సగా దానినే సాధింపు అని చెబుతూ, ఇంకా కూడా అంటే మరణించిన తోడనే మనస్సు ప్రాణాలు వినాశము అనేటువంటివి చెందవు. అంటే మూర్ఛ సమయంలో కూడా సంభవించినట్లుగానే అవి కరిగిన ఉప్పులాగానే వాసన రూపంలో అలరారుచు తిరుగుతూనే ఉంటాయి. మళ్ళీ మనుజుడు జన్మించినప్పుడు అవి పుట్టుకొస్తాయి. ప్రాణము శరీరము నుండి వెళ్ళేటప్పుడు అంటే ప్రాణము శరీరము నుండి వెలువడేటప్పుడు గురక పుడుతుంది కదా, అది ఆగిపోగానే ప్రాణము శరీరాన్ని వదిలివేసి ఈ వాసనలు, కోరికలు, ఈ కర్మలతో ఉపస్థాపితమైనటువంటి ఈ భవిష్యత్ దేహాకారము
అనుభూతం చేసుకొని బాహ్యమైనటువంటి ఆకాశమున తాదృశ దేహారంభమునకు అనుకూలమైనటువంటి భూత తన్మాత్రలతోనే కూడుకొని ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.